డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో 10th క్లాస్ కెమిస్ట్రీ సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ క్లాసెస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారో ఒకసారి చెక్ చేద్దాం. ఈ చాప్టర్ నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 1 డయాగ్రాము, 1 డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ అడుగుతారు. మొత్తం కలిపి 8 మార్క్స్ ఇలా మనం రాయాల్సి వస్తుంది. అలానే 1 మార్క్ క్వశ్చన్ కూడా ఉంటుంది. మొత్తం 9 మార్క్స్ ని మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ని ఫేస్ చేస్తున్నాం. సో ఈ చాప్టర్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసి చదువుకున్నాము అంటే మనం క్లీన్ గా ఈ 9 మార్క్స్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసేసి అవుట్ ఆఫ్ మార్క్స్ ని పొందే దానికోసంగా అవకాశం ఉంది. సో చిల్డ్రన్, మనమైతే క్లాస్ లోకి ఎంటర్ అయిపోదాము. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 9 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సరే, ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్. ఏదైనా సరే, యాసిడ్ అయినా, బేస్ అయినా, సాల్ట్ అయినా సరే, ఇవన్నీ కూడా ఒక కెమికల్ సబ్స్టెన్సెస్. ఈ చాప్టర్ లో ఈ కెమికల్ సబ్స్టెన్స్ అయినటువంటి యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చూడండి, నేను క్లాసిఫై చేస్తున్న ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ని యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా? సో మొత్తం చాప్టర్ లో వీటి గురించి మనం మాట్లాడతాం. యాసిడ్స్ గురించి ఏం చదువుతాం సార్ అంటే గమనించండి, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చదువుతాం. ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చదువుతాం. అలానే కెమికల్ ప్రాపర్టీస్ గురించి చదువుతాం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి సార్? ఈ యాసిడ్స్ మెటల్స్ తో కానీ, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో కానీ, మెటాలిక్ ఆక్సైడ్స్ తో కానీ రియాక్ట్ అయితే ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో అనేది మనం ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ గురించి చదువుతాం అన్నమాట. అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ గురించి మాట్లాడతాం. ఏంటి సార్ టైప్ ఆఫ్ యాసిడ్స్ అంటే? కొన్ని యాసిడ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, కొన్ని యాసిడ్స్ వీక్ యాసిడ్స్ అని మనం డిస్కస్ చేస్తాం. ఏంటి ఇవి అనేది ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. నౌ బేసెస్ ఆల్సో సేమ్. బేసెస్ కూడా వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చదువుతాం, కెమికల్ ప్రాపర్టీస్ గురించి చదువుతాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ గురించి కూడా చదువుదాం ఈ చాప్టర్ లో. ఓకేనా చిల్డ్రన్? నౌ సాల్ట్స్ ఆల్సో సబ్స్టెన్సెస్. ఏ సబ్స్టెన్సెస్ ఆర్ సాల్ట్స్ అంటే వెన్ యాసిడ్ బేస్ తో గన రియాక్ట్ అయితే ఇట్ గివ్స్ సాల్ట్. దీంతో పాటు మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సాల్ట్స్ యొక్క ఫార్మేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్, వాటి యొక్క యూజెస్ గురించి కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్. అండ్ వీటితో పాటు మనకి అడిషనల్ గా ఈ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ని ఐడెంటిఫై చేయడం ఎలా? మనకి కొన్ని సబ్స్టెన్సెస్ యూజ్ అవుతాయి, వీటిని ఐడెంటిఫై చేయాలి అంటే వాటినే మనం ఏమన్నామంటే ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ గురించి కూడా మనం ఈ టాపిక్స్ లో ఈ చాప్టర్ లో చదువుదాం. సో ఈ క్లాస్ లో నేను అబౌట్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఈ ఇండికేటర్స్ అంటే ఏంటి, ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ ఇండికేటర్స్ చెప్పే ముందు ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ యాసిడ్స్ అంటే ఏమి, బేసెస్ అంటే ఏమో ఒకసారి గమనిద్దాము. సో acids are the substance which are sour in taste. యాసిడ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే, మనం ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి అంటే త్రూ టేస్ట్ ద్వారా మనం గమనించవచ్చు. అవి ఎలా ఉంటాయంటే పుల్లగా ఉంటాయి. ఏదైతే సబ్స్టెన్సెస్ ఏదైతే పదార్థాలు మనం తింటున్నామో అవి మనకి రుచికి పుల్లగా అనిపించాయి అంటే అక్కడ ఆ సబ్స్టెన్సెస్ లో ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలానే దే ఆర్ సోర్ ఇన్ టేస్ట్. మరి ఇంకా ఎలా సార్ ఐడెంటిఫై చేయొచ్చు?
ఇవి తింటే మనకి ఏమైనా అవుతుంది కదా, టేస్ట్ చేస్తే ఏమైనా అవుతుంది కదా అంటే నిజమే అవుతుంది. మనం ఏదంటే ఆ సబ్స్టెన్సెస్ ని నోట్లో ఉంచుకోకూడదు, టేస్ట్ చేయకూడదు. సో అందువల్ల మనకి యూస్ఫుల్ అయ్యేటువంటివి ఏంటి సార్ అంటే ఇండికేటర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్ వీ కెన్ ఐడెంటిఫై దట్ సబ్స్టెన్స్ ఈజ్ ఎయిదర్ యాసిడ్ ఆర్ బేస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ యాసిడ్స్ అనేటువంటి సబ్స్టెన్సెస్ ఎలా మారుస్తాయి సార్? బ్లూ లిట్మస్ పేపర్ ని, బ్లూ లిట్మస్ ని ఈ యాసిడ్స్ అనేవి రెడ్ లిట్మస్ గా మార్చేస్తాయి, రెడ్ లిట్మస్ గా మార్చేస్తాయి. ఈ ఐడెంటిఫికేషన్ ద్వారా, ఈ కలర్ చేంజ్ ద్వారా మనం ఆ సబ్స్టెన్స్ యాసిడ్ అని చెప్పొచ్చు. లేదు ఇంకా సైంటిఫిక్ గా మెథడ్ ఉంది. దో సబ్స్టెన్స్ which release H plus ions or H3O plus ions, దీన్ని ఏమన్నాం సార్ అంటే హైడ్రోనియం అయాన్ అంటాం. H plus or H3O plus ions in aqueous solution, that substance is what we call acids. ఏదైతే సబ్స్టెన్స్ వాటర్లో వేయగానే హెచ్ ప్లస్ అయాన్స్ ని లేదంటే H3O ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయో అటువంటి సబ్స్టెన్సెస్ ని మనం ఏమన్నామంటే యాసిడ్స్. H3O ప్లస్ అంటే ఏంటి సార్? దీని నేమ్ ఏంటి? ఎగ్జామినేషన్ లో అడుగుతారు. వాట్ వి కాల్ H3O ప్లస్ అయాన్స్ అంటారు హైడ్రోనియం అయాన్. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాసిడ్. బేస్ గురించి మాట్లాడండి. ఇది టేస్ట్ లో ఎలా ఉంది సార్? సోర్ టేస్ట్. ఎవరు? యాసిడ్స్. మరి బేస్ ఎలా ఉంటుంది? సోర్. బిట్టర్ ఇన్ టేస్ట్. దీన్ని కనుక మనం టేస్ట్ చేసాము అంటే చేదుగా అనిపిస్తుంది. సో మనం ఆ టేస్ట్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై. మరి ఇది ప్రమాదం సార్, నోట్లో వేసుకుంటే ఏదైనా సబ్స్టెన్సెస్ ని నోట్లో పెట్టుకోకూడదు, టేస్ట్ చేయొద్దు, ఇది ప్రమాదం అన్నప్పుడు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్ తో మనం ఏం చేయొచ్చు? దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి సార్? ఇక్కడ యాసిడ్ బ్లూ లిట్మస్ ని రెడ్ గా మార్చిందా? బేసెస్ ఏం చేస్తాయంటే రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ ఇవన్నీ కూడా యాక్టివిటీ మెథడ్ లో నేను మీకు వేరే వీడియోలో చేస్తాను. సో బేసెస్ బిటర్ ఇన్ టేస్ట్ అండ్ రెడ్ లిట్మస్ ని ఎలా మారుస్తుంది? బ్లూ లిట్మస్ గా మారుస్తుంది. ఇంకా ఇది ఈ బేసెస్ ని కనుక మనం చేసామంటే స్లిప్పరీ టు టచ్. దీన్ని కనుక మనం టచ్ చేసామంటే జారుడు స్వభావంగా ఊరికనే జారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోప్ పట్టుకున్నారంటే ఈజీగా స్లిప్ అయిపోతుంది. అంటే సోప్ హ్యావింగ్ బేసిక్ నేచర్. ఓకేనా? సో బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్, రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ గా మారుతుంది, స్లిప్పరీ టు టచ్ జారిపోతుంది. సో ఇంకా మనం ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ గా మారిస్తే ఈ బేసెస్ ని మనం వాటర్ లో వేస్తే దే రిలీజ్ OH minus ions in aqueous solution. aqueous solution లోకి ఏ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి సార్ అంటే OH minus ions, హైడ్రాక్సైడ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇలా రిలీజ్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ ని మనం ఏమన్నామంటే బేసెస్. సో యాసిడ్స్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చున్నాను, బేసెస్ అంటే ఏంటి డెఫినేషన్స్ ఇచ్చున్నాను. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? యాసిడ్స్ కి బేసెస్ కి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా అంటే గమనించండి. యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ గా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్, CH3COOH ఎస్టిక్ యాసిడ్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని మనం ఇవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్. మరి బేసెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? బేసెస్ కి ఎగ్జాంపుల్ గమనించండి. NaOH సోడియం హైడ్రాక్సైడ్, అలానే KOH పొటాషియం హైడ్రాక్సైడ్, MgOH taken twice మెగ్నీషియం హైడ్రాక్సైడ్, NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ బేసెస్ గురించి కూడా మనం చదువుతాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఇప్పుడు మన దగ్గర సబ్స్టెన్సెస్ ఉన్నాయి, యాసిడ్స్, బేసెస్. ఇవి కరెక్ట్ గా సమ్ సబ్స్టెన్సెస్ కలర్ చేంజెస్ కొన్ని ఏమవుతాయి అంటే కలర్లెస్.
ఈ సబ్స్టెన్సెస్ అన్ని కూడా ఏంటి కలర్లెస్. చూడు అవి కూడా లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి aqua సొల్యూషన్ లో చేస్తే. ఏది యాసిడ్ ఏది బేస్ మనకు తెలియదు. మనం ఏం చేయాలి, వాటిని బెటర్ టేస్టా సోర్ టేస్టా అని ఎలాంటి సబ్స్టెన్స్ అంటే అలాంటి సబ్స్టెన్సెస్ ని రుచి చూడలేం. అలాంటప్పుడు మనం వీటిని క్లాసిఫై చేయాలి. యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఖచ్చితంగా అవి యాసిడ్ బేస్ అని ఐడెంటిఫై చేసేటువంటి సబ్స్టెన్స్ అవసరం అవుతుంది. ఆ సబ్స్టెన్సెస్ ని ఏమన్నాం సార్ అంటే ఇండికేటర్స్. ఏమంటాం సార్ వాటిని? ఇండికేటర్స్. ఇప్పుడు చెప్పండి మీరు ఇండికేటర్స్ అంటే ఎలా డిఫైన్ చేయగలరు? ఇండికేటర్స్ ఆర్ ద సబ్స్టెన్స్ which indicate the acid or base. అది యాసిడ్ ఆర్ బేస్ అనేది ఇండికేట్ చేస్తుంది త్రూ కలర్ చేంజ్. సో ఈ కలర్ చేంజ్ అవడం ద్వారా ఆ ఇండికేటర్స్ ఎప్పుడైతే మనం ఆ యాసిడ్ లో కానీ బేస్ లో కానీ యాడ్ చేసామో ఆ ఇండికేటర్ ఏం చేస్తుంది, తన యొక్క కలర్ ని మార్చేస్తుంది, ఆ సబ్స్టెన్స్ యొక్క కలర్ ని చేంజ్ చేస్తుంది. సో ఆ కలర్ చేంజెస్ ని బేస్ చేసుకొని మనం దాన్ని ఇండికేట్ చేయొచ్చు. అంటే అది ఏం చేస్తుంది, కలర్ చేంజ్ ద్వారా ఇండికేట్ చేస్తుంది మనకి. సో ఆ విధంగా ఆ సబ్స్టెన్స్ యాసిడా బేసా అంటే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇండికేటర్స్ వీ హ్యావ్. ఆ ఇండికేటర్స్ ఏం చేస్తాయి అంటే ఈ యాసిడ్ బేసెస్ లో డిఫరెంట్ కలర్స్ ని ప్రమోట్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ సబ్స్టెన్స్ యాసిడ్ ఏ సబ్స్టెన్స్ బేస్ అని. సో ఐ విల్ గివ్ సమ్ indicators. So generally indicators are classified into three types. అవి అవైలబిలిటీ అయ్యేటువంటి నేచర్ ని బేస్ చేసుకొని. దే ఆర్ natural indicators, olfactory indicators అండ్ అలానే సింథటిక్ ఇండికేటర్స్ అని మనం 3 types గా క్లాసిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి సార్ న్యాచురల్ ఇండికేటర్స్ అడుగుతారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇండికేటర్స్ ఐడెంటిఫై విచ్ ఇండికేటర్ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్ అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ఐడెంటిఫై which indicator is or which substance is synthetic indicator, which indicator we call synthetic. Identified given the indicators is olfactor indicator అనే క్వశ్చన్ అడగచ్చు. సో ఎలా అయినా సరే అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ టాపిక్ ని ఈజీగా తీసుకోకూడదు. సో న్యాచురల్ ఇండికేటర్స్ అంటే ఏమి? న్యాచురల్ ఇండికేటర్స్ ఆర్ అబ్టైన్డ్ ఆర్ అక్కర్ న్యాచురల్లీ. ఈ న్యాచురల్ ఇండికేటర్స్ అనేవి ఎలా వస్తాయి అంటే they occur naturally, obtained naturally. ఇవి న్యాచురల్ గా దొరుకుతాయి, నేచర్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనొచ్చు న్యాచురల్ ఇండికేటర్స్. ఏంటి సార్ ఈ న్యాచురల్ ఇండికేటర్స్? ఎగ్జాంపుల్ గమనించండి. టర్మరిక్, మన ఇంట్లో ఉండేటువంటి టర్మరిక్ పసుపు, అలానే లిట్మస్ సొల్యూషన్ కానీ లిట్మస్ పేపర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కొన్ని ఇప్పుడు. లిట్మస్, అలానే రెడ్ క్యాబేజ్, చైనా రోజ్. సో ఇలా డిఫరెంట్ న్యాచురల్ ఇండికేటర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఏం సార్? ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే దీస్ ఆర్ ద సబ్స్టెన్స్ వీ కెన్ ఐడెంటిఫైడ్ త్రూ స్మెల్. వస్తా నేను ఒక్కొక్కటి వివరిస్తాను నీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఇండికేటర్ లో ఉన్నటువంటి టర్మరిక్ గురించి మాట్లాడండి. ఇక్కడ మనకి డైలీ లైఫ్ అప్లికేషన్ లో ఒక క్వశ్చన్ రావచ్చు. మీరు గమనించండి, మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కానీ మీల్స్ చేసేటప్పుడు కానీ ఆ కర్రీ పైన పడుతుంది. సో ఆ కర్రీ పైన పడింది అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మరక పడిపోతుంది. ఆ మరక ఎలా ఉంటుంది? ఎల్లో కలర్. సో ఎల్లో spot on white shirt while eating. ఇలా వచ్చింది. if you wash that షర్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ ఎల్లో కలర్ స్పాట్ అనేది ఎలా మారిపోతుంది సార్ అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. ఎప్పుడు? when we are
when when we apply soap when we apply soap ని గన మనం దాని మీద అప్లై చేసాము అంటే అది క్లీన్ చేసేదానికి మనం సోప్ ని గన అప్లై చేసాము అంటే వెంటనే ఆ ఎల్లో కలర్ స్పాట్ లేదంటే మార్క్ అనేది ఎలా మారుతుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ స్పాట్ అనేది దేని ద్వారా ఫామ్ అయింది? టర్మరిక్ మరక ద్వారా పసుపు పైన పడినటువంటి మనం పసుపుతో తయారు చేసినటువంటి వంటకాల పైన పడడం ద్వారా అక్కడ ఎల్లో కలర్ డార్క్ స్పాట్ అనేది ఫామ్ అయింది. దాన్ని క్లీన్ చేసే దానికోసంగా మనం సోప్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సోప్ ఈ టర్మరిక్ తో రియాక్ట్ అయిపోయి రెడ్డిష్ బ్రౌన్ కలర్ స్పాట్ ని ఫామ్ చేసింది. ఓకేనా? అంటే దిస్ టర్మరిక్ ఈస్ చేంజ్ ఇట్స్ కలర్ టు రెడ్డిష్ బ్రౌన్ ఎప్పుడు? వెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అని ఎందుకు తీసుకున్నాం సార్? సోప్ హ్యావ్ బేసిక్ నేచర్. ఇది బేస్ తో రియాక్ట్ అయిపోయి ఎల్లో కలర్ కాస్త ఎలా మారింది? రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారింది. టర్మరిక్ ఒక నేచర్ ఉంది, ఇది బేస్ లో రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. మరి యాసిడ్ లో దీని యొక్క కలర్ ని చేంజ్ చేసుకోదు. ఓకేనా? ఇంకా మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ ని ఎక్కువ వాటర్ ప్లేస్ ఇంకా నీట్ గా వాష్ చేస్తున్నాము అంటే ఈ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కాస్త మళ్ళీ ఎల్లోగా మారిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం టెస్ట్ చేయొచ్చు టర్మరిక్ బేసిక్ మీడియంలో ఎలా మారుతుంది సార్ అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఇది న్యాచురల్ గా మనకి ఉండేటువంటి ఇండికేటర్ కాబట్టి దీన్ని న్యాచురల్ ఇండికేటర్ అన్నాం. ఇక మీరు గమనించండి లిట్మస్ సొల్యూషన్. ఇప్పుడు నవేడేస్ ఏదైనా సబ్స్టెన్స్ యాసిడా బేస్ అనేది టెస్ట్ చేయాలి అంటే మనం యూజ్ చేసేటువంటిది లిట్మస్ సొల్యూషన్స్ కానీ లిట్మస్ పేపర్స్ ని కానీ మనం యూజ్ చేస్తున్నాం. ఈ లిట్మస్ ఎలా ఫామ్ అవుతుంది? లిట్మస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. లిట్మస్ ఈజ్ obtained by లైకెన్స్. ఈ లైకెన్స్ అనేవి థాలోఫైటా వర్గానికి చెందినవి. థాలోఫైటా ఫ్యామిలీకి చెందినటువంటి లైకెన్స్ నుంచి ఏమొస్తుంది? లిట్మస్ వస్తుంది. బేసికల్లీ దిస్ లిట్మస్ ఈజ్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఇది లిట్మస్ మనకి టర్మరిక్ ఎలా ఉంటుంది? ఎల్లో కలర్ లో. లిట్మస్ సొల్యూషన్ కానీ లిట్మస్ పేపర్స్ కానీ ఏ కలర్ లో ఉంటాయి? పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఈ పర్పుల్ కలర్ అనేటువంటి సబ్స్టెన్స్ మనం దీన్ని యాసిడ్ లో కానీ బేస్ లో కానీ యాడ్ చేస్తే దాని యొక్క కలర్ చేంజెస్ అనేవి మారిపోతాయి. ఆ కలర్ నోటీస్ అనేది మనం చేయాలి లిట్మస్ సొల్యూషన్. ఓకేనా? పర్పుల్ కలర్ లో మీకు లిట్మస్ అనేది ఎలా మారుతుంది? యాసిడ్ లో ఇంతకు ముందు చెక్ చేస్తున్నాం. లిట్మస్ యాసిడ్ లో ఎలా మారుతుంది అంటే బ్లూ లిట్మస్ కాస్త రెడ్ కలర్ లో మారుతుంది. అదే బేస్ గన అయితే బేసిక్ మీడియంలో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ లో మారుతుంది. అంటే లిట్మస్ వీ హ్యావ్ 2 పేపర్స్, బ్లూ లిట్మస్ ఉంటుంది, రెడ్ లిట్మస్ ఉంటుంది. క్లియరా చిల్డ్రన్? సో లిట్మస్ ఈజ్ obtained from lichens and it belongs to Thallophyta. ఇది కూడా ఏమవుతుంది? నేచురల్ ఇండికేటర్ అవుతుంది. ఇట్ ఇండికేట్స్ దేర్ యాసిడ్ ఆర్ బేసిక్ అనే సబ్స్టెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిట్మస్. మనకి ఏ కలర్ లో అవైలబిలిటీ అవుతుంది? బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్ లో అవైలబిలిటీ అవుతుంది. ఇది కూడా నేచురల్ ఇండికేటర్. ఇవి కాకుండా ఇంకా మనకి ఏమున్నాయి అంటే రెడ్ క్యాబేజ్, చైనా రోజ్ అండ్ సమ్ పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ యొక్క ఏమంటారు వాటిని? రేకులు అంటారు. వీటిని కూడా ఏమవుతుంది అంటే మనం నేచురల్ ఇండికేటర్స్ గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? నౌ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్. ఇది ఎందుకు సార్ ఇంపార్టెంట్ అన్నారు? ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ అనేది కొన్ని ఫిజికల్ ఇంపాక్ట్ చిల్డ్రన్ కోసం మనం ఈ ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ ని యూజ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. మీ స్కూల్లో కన కళ్ళు కనపడని పిల్లలు విద్యార్థులు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఎలా సార్ ఐడెంటిఫై చేస్తారు? యాసిడ్ బేస్. వాళ్ళు కళ్ళు కనపడవు కదా, ఆ కలర్ చేంజెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు కదా. మరి వాళ్ళ కోసం యాసిడ్ బేస్ అనేటువంటివి సబ్స్టెన్సెస్ వాళ్ళు ఎలా సార్ ఐడెంటిఫై చేయొచ్చు అంటే త్రూ స్మెల్ ద్వారా గమనించవచ్చు. ఓకేనా? ఇలా స్మెల్ రిలీజ్ చేసేటువంటి కొన్ని సబ్స్టెన్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ ఏంటి సార్ అంటే ఆనియన్, క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్. ఇవి స్మెల్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అది యాసిడిక్ సబ్స్టెన్సెసా బేసిక్ సబ్స్టెన్సెసా అని. సో ఇక్కడ చూడండి ద పేస్ట్ ఆఫ్ ఆనియన్ ఏం చేస్తుంది అంటే ఇది బేసిక్ సొల్యూషన్ లో
బేసిక్ సొల్యూషన్ లో ఇదేం చేస్తుంది, దాని యొక్క స్మెల్ ని కోల్పోతుంది. నాట్ షోస్ ఎనీ స్మెల్, నాట్ షోస్ ఎనీ స్మెల్ ఆర్ వ్యానిష్ దేర్ స్మెల్ అని కూడా అనొచ్చు. ఆనియన్ పేస్ట్ అనేది బేసిక్ మీడియంలో వేయగానే దాని యొక్క స్మెల్ ని కోల్పోతుంది. అదే ఆనియన్ పేస్ట్ ని మనం ఏం చేసాము అంటే ఎసిడిక్ మీడియంలో వేసాము అంటే ఎసిడిక్ మీడియంలో దాని యొక్క స్మెల్ అలానే ఉంటుంది. నాట్ చేంజ్డ్ దేర్ స్మెల్, నాట్ చేంజ్డ్ దేర్ స్మెల్, నాట్ చేంజ్డ్ దేర్ స్మెల్ అని మనం చెప్పొచ్చు. ఏ మీడియంలో? ఆనియన్ స్మెల్ మన అందరికీ తెలుసు. ఆనియన్స్ మనం ఆ స్మెల్ చూడగానే ఇది ఆనియన్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. అలా ఆనియన్ యొక్క స్మెల్ ఎసిడిక్ మీడియంలో వేసామంటే దాని స్మెల్ అలానే ఉంటుంది, డస్ నాట్ చేంజ్. కానీ బేసిక్ మీడియంలో తీసుకున్నామంటే ఆనియన్ దాని యొక్క స్మెల్ని కోల్పోతుంది. అదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఆనియన్ ని ఆల్ఫాక్టర్ ఇండికేటర్ లో యూజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. అలానే వెనిలా ఎసెన్స్ కూడా అంతే సేమ్. దాని యొక్క ఎసెన్స్ అన్నం దాని యొక్క స్మెల్ ని బేసిక్ మీడియంలో కోల్పోతుంది, ఎసిడిక్ మీడియంలో దాని యొక్క స్మెల్ ని కోల్పోకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ దేనికి సార్ అంటే ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్. దీనివల్ల యూజెస్ ఏంటి? యూజెస్ ఏంటి అంటే దీస్ ఆర్ యూజ్డ్ visually handicapped children are usually perfected students at laboratories లో వాళ్ళు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు త్రూ స్మెల్ ద్వారా యాసిడ్ బేస్ ని ఐడెంటిఫై చేసే దానికోసంగా ఆల్ఫాక్టర్ ఇండికేటర్స్ ని యూజ్ చేస్తారు. రిమైనింగ్ పిల్లలందరూ కూడా either న్యాచురల్ ఇండికేటర్స్ ఆర్ సింథటిక్ ఇండికేటర్స్ ని యూజ్ చేసేసి ఆ సబ్స్టెన్స్ యాసిడ్ ఆ బేస్ అనేది నిర్ధారించవచ్చు. ఓకేనా? అంటే 2 టాపిక్స్ మనం దీనిలో కవర్ చేసాం. ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ సింథటిక్ ఇండికేటర్స్. ఈ సింథటిక్ ఇండికేటర్స్ మనం ఇప్పుడు ఏ ల్యాబ్ లో అయినా సరే, ఏ యాక్టివిటీలో అయినా సరే మనం సింథటిక్ ఇండికేటర్స్ ని యూజ్ చేసి ఆ సబ్స్టెన్స్ యాసిడా బేసా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి జనరల్లీ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ 2 ఇండికేటర్స్ సింథటిక్ ఇండికేటర్స్ లో 2 ఇండికేటర్స్ ఏంటి సార్? అది మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఇండికేటర్, ఫినాప్థలిన్ అనేటువంటి ఇండికేటర్స్. వీటిని మనం సింథటిక్ ఇండికేటర్స్ అన్నాం. సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఏంటి సార్? మ్యాన్ మేడ్ ఇండికేటర్స్. మనం ల్యాబొరేటరీలో లేదా ఇండస్ట్రీస్ లో తయారు చేసేటువంటి ఇండికేటర్స్. ఇవి కూడా ఏంటి? కలర్ చేంజ్ ద్వారా ఆ యొక్క సబ్స్టెన్స్ యాసిడిక్ బేసిక్ సబ్స్టెన్సెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మిథైల్ ఆరెంజ్ గురించి మాట్లాడండి అంటే మిథైల్ ఆరెంజ్ బేసికల్లీ ఆరెంజ్ ఇన్ కలర్ లో ఉంటుంది. ఏ కలర్ లో ఉంటుంది? ఆరెంజ్ కలర్ లో. ఈ మిథైల్ ఆరెంజ్ యాసిడిక్ మీడియంలో రెడ్ కలర్ లో మారిపోతుంది. అలానే బేసిక్ మీడియంలో ఎల్లో కలర్ లో మారిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిథైల్ ఆరెంజ్ యాసిడిక్ మీడియంలో ఏ కలర్ లో మారుతుంది? రెడ్ కలర్. అంటే ఆరెంజ్ కలర్ కాస్త రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అలానే మిథైల్ ఆరెంజ్ బేసిక్ మీడియంలో ఆరెంజ్ కలర్ లో ఉన్నది కాస్త ఎల్లో కలర్ లోకి మారిపోతుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్ గమనించండి. ఫినాప్థలిన్ బేసికల్లీ కలర్లెస్. ఫినాప్థలిన్ అనేది బేసికల్లీ కలర్లెస్. ఈ కలర్లెస్ సబ్స్టెన్స్ ని మనం ఎసిడిక్ మీడియంలో వేసామంటే యాసిడ్ లో నో కలర్ చేంజ్, నో చేంజ్, ఎలాంటి చేంజ్ ని మనం గమనించము. అదే కనుక బేస్ లో కనుక వేసాము అంటే బేసిక్ మీడియంలో ఇది పింక్ కలర్ లోకి మారిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కలర్ నోటిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 1 మార్క్ లో కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కానీ ఖచ్చితంగా అనేది బిట్ అనేది వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ indicators. So indicators are 3 types: natural indicators, olfactor indicators, synthetic indicators. Synthetic indicators lo 2 types: methyl orange and phenolphthalein. Okay na? Next class lo I will give different examples of acids and bases and phenolphthalein or methyl orange and litmus solution lo వాటి యొక్క కలర్ చేంజెస్ ఎలా మారుతాయో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చితే ఈ క్లాస్ కి లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.